మేము అడిగినాం, ఇప్పుడు నువ్వు చేస్తలేవా చెప్పు, మనం ముందు అబద్ధాలని తప్పించుకున్నారు. మొన్న ఆయన ఒప్పుకున్నాడు ఢిల్లీలో. జరుగుతుందండి, నాకేం సంబంధం, అది డీజీపీ సీఎఫ్ తీసుకుంటారు కదా అని మాట్లాడారు. ఎన్నడైనా కేసీఆర్ కూడా సేమ్ అదే ఎన్నడైనా అదే అంటున్నాం, మేము కూడా అదే చెప్తున్నాం. అది జరగలేదు అనేది తెలియత కొత్తనం. జరుగుతుంది రొటీన్ కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అది మన దానికి రాదు, మాకు సంబంధం ఉండదని మాట చెప్పినాం. ఇప్పుడు అది తేలిపోయింది, స్పష్టంగా కూడా తేలిపోయింది. కానీ వీళ్ళు ఏదైతే పుట్టించి సింపుల్ రజనీకాంత్ గారు ఒకటే మాట, మీరు లేనినాడు ఇష్టం వచ్చినట్టు రాసిండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు. ఇవాళ సమయం వచ్చినప్పుడు, విచారణ ప్రారంభమైనప్పుడు మీరు అన్న మహిళలు ఎక్కడ పోయినరు, వాళ్ళ ఫోన్లు ఎక్కడ పోయినాయి, ఏంది మీరు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు కదా వీళ్ళని రమ్మని వాళ్ళని రమ్మని, ఎక్కడ ఏ భార్య భర్తలది ఎక్కడ విన్నాము? ఇప్పటివరకు ఒక్క మహిళకు నోటీస్ ఇచ్చిన ఎవరికైనా? ఒకవేళ అది జరిగి ఉంటే ఆగుదురా? ఇంత పెద్దగా వాళ్ళ డబ్బా పత్రికలలో, వాళ్ళ స్లాటర్ హౌస్లలో ఇంత పెద్దగా ఎక్కడ వచ్చినాయి? కానీ మీరు ఎక్కడ వచ్చినాయి అంటున్నాం. మిస్ కావద్దు, ఇక్కడ ప్రజలకు పోవాలి కరెక్ట్. ఒక మహిళకి ఎవరికైనా ఇప్పుడు నోటీస్ ఇచ్చి పిలిచినారా ఒక ఫోన్? ఒకవేళ నిజంగానే కనుక అయ్యుంటే ఫస్ట్ వాళ్ళని పిలుద్దురు కదా మమ్మల్ని బదనం చేయడానికి. అంటే ఏమవుతుంది, ఏం తెలుస్తుంది? లేదు అని తెలుస్తుంది. ఇంకొకటి, ఇప్పటి వరకు మాకు ప్రత్యర్థులు ఎవరండి? ఆనాడు మాకు ప్రత్యర్థులు అయిన వాళ్ళది పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి వచ్చిండు, నా ఫోన్ చేసిండు అని మాట్లాడి చాలాసార్లు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి నోటీస్ ఇచ్చిండ్రా? రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రా? మొదలు పిలవాలి కదా, ఇస్తే నువ్వు ఉంటే మొదలు పిలవాలి కదా.